హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఒక పథకం ప్రకారం తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డైరెక్టెడ్ బై వినోద్ విజయన్. సాయిరామ్ శంకర్ సముద్రకని మెయిన్ రోల్ నటించారు. 143 బంపర్ ఆఫర్ లాంటి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిరామ్ శంకర్. పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఒక పథకం ప్రకారం అనే మూవీతో మన ముందుకు వచ్చేసాడు. ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ ఒక పథకం ప్రకారం మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఒక్కసారి అయితే చూసి అడ్జస్ట్ అయిపోవచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా 2014లో విశాఖపట్నంలో జరుగుతూ ఉంటది. ప్రాసిక్యూటర్ సిద్ధార్థ్ నీలకంఠ, అదే సాయిరామ్ శంకర్, తన భార్య సీత అషీమా నర్వాల్ ఇద్దరు కూడా అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకసారి వీళ్ళిద్దరూ షాపింగ్ కి వెళ్తే అక్కడ సాయిరామ్ శంకర్ హీరో భార్య మిస్ అవుతుంది. ఆ తర్వాత ఎంత వెతికినా కూడా ఆమె జాడ కనిపించదు. దాంతో సిద్ధార్థ్ నీలకంఠ, అదే సాయిరామ్ శంకర్, డ్రగ్స్ కి బానిస అవుతాడు. ఆ జీవితం మీద విరక్తి ఒక డ్రగ్ అడిక్ట్ గా మారిపోతాడు అనమాట. అప్పుడే దివ్య భానుశ్రీ తనకి ఒక ఫ్రెండ్ గా పరిచయం అవుతుంది. ఒకసారి భానుశ్రీ ఉన్నట్టుండి హత్యకు గురవుతుంది. అప్పుడే ఆ కేసు విచారణకి, ఇన్వెస్టిగేషన్ కి ఏసీపీ రఘురామ్ సముద్రకని వస్తాడనమాట. హీరోని మర్డర్ చేస్తా అని చెప్పింది అతను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆల్రెడీ హీరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాబట్టి ఈ కేసు నుండి తనే వాదించుకొని బయటపడతానమాట. ఆ తర్వాత వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ప్రతి హత్య కూడా హీరోనే చేశాడు, సిద్ధార్థ్ నీలకంఠనే చేశాడు అని క్లూస్ దొరుకుతూ ఉంటాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా హీరోని మర్డర్ చేస్తున్నాడు అని ఒక ఫిక్స్ అయిపోతారు. కానీ చివరికి మర్డర్ చేస్తుంది ఎవరు అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. హీరోని ఇరికిచ్చే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ఈ కేసుల నుండి హీరో ఏ విధంగా బయటపడ్డాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, మూవీ ఓపెనింగ్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఆ ప్లాట్ గా మనము అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ చూస్తానే. ఫస్ట్ హాఫ్ లో ఏది గతము, ఏది ప్రస్తుతము, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏది, పాస్ట్ సిచ్యువేషన్ ఏది, ఫ్లాష్ బ్యాక్ ఏది తెలియక చూసే ఆడియన్స్ అయితే కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు. ఎప్పుడైతే సిద్ధార్థ్ మర్డర్ కేసులో చిక్కుకుంటాడో అప్పటి నుండి కూడా మూవీ మీద కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాంక్ ముందు మరింత అనుమానాలు పెంచే విధంగా హీరో ఎందుకు ఈ మర్డర్ చేస్తున్నాడనే ఆ క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా పూర్తిగా కొంతవరకు గ్రిప్పింగ్ గా తీసుకెళ్లడంలో డైరెక్టర్ అయితే కొంతమేరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎవరు ఈ మర్డర్ చేస్తున్నాడు, ఎందుకు, హీరోకి సంబంధించిన క్లూస్ ని అక్కడ వదులుతూ హీరోని ఇరికిచ్చే ప్రయత్నం చేశాడనే ఆ ఆతృత, ఆ ఉత్కంఠ అనేది ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మర్డర్ చేస్తుందో ఎవరు అనేది తెలుస్తుందో అప్పుడే ప్రతి ఒక్కరికి చూసే ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా బూడుస్తుంది. ఆ లాజిక్, ఆ రీజన్ అయితే మరి సిల్లీగా చూపించారు. ఫస్ట్ నుండి కూడా హీరో ఎంతో మందిని, నిజాయితీ పరుడు హీరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంతో మందిని ఖైదీల్ని జైలుకు పంపించుంటారు అనమాట. వాళ్ళందరూ కూడా హీరో మీద ఒక గ్రడ్జర్ ఉంది అనే విధంగా చూపిస్తూ వచ్చారు. దాంతో ఎవరైతే హీరో జైలుకు పంపించాడో వాళ్ళలో ఎవరైనా ఒకరు హీరోని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ మర్డర్ చేస్తున్నాడని అప్పుడే మనకు అర్థమైపోతుంది. దాంతో పాటుగా ఈ మూవీ 10 సంవత్సరాల ముందు తీసిన మూవీ కాబట్టి అక్కడక్కడ కూడా అప్పటి ఆ ఛాయలు కనిపిస్తాయన్నమాట విజువల్స్ పరంగా. ఇక కొన్ని చోట్ల అయితే లాజిక్ లెస్ గా సీన్స్ గా నెరేట్ చేసిన విధానం ప్రతి ఒక్కరిని ఏంద్ర ఈ లాజిక్ కనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్ పరంగా యాక్టర్ అయినటువంటి సాయిరామ్ శంకర్ మెయిన్ రోడ్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు సీన్ లో కూడా ఆ మెచ్యూరిటీ కనిపించింది. 100% ఎఫర్ట్ అయితే ఇచ్చాడు. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా కొత్త మొగాలే, వాటి గురించి ఎంత తక్కువ మాకుంటే అంత మంచిది. ప్రతి ఒక్కరు కూడా బాగానే యాడ్ చేశారు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. మీరు ఆల్రెడీ ఒక పథకం ప్రకారం మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీ దగ్గర చూడొచ్చా అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. బోల్డ్ కంటెంట్, మసాలా సీన్స్, అసభ్య డైలాగ్స్ ఎటువంటివి ఉండవు కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.